ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ తీరు మరోసారి వివాదాస్పదమైంది. ఆయన ఆగడాలు భరించలేమని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాంట్రాక్టర్లు మొరపెట్టుకుంటున్న పరిస్థితి. గతంలోనూ ఇలా ఓసారి జరిగింది. అప్పుడు చంద్రబాబు పిలిచి వార్నింగ్ ఇచ్చారని ప్రచారం జరిగింది. కానీ ఆ వార్నింగ్ అనేది పనిచేసినట్టు లేదు. పనులు జరగనీయడం లేదని కాంట్రాక్టర్ మొర. కోడెల శివరామకృష్ణ వైఖరిపై విసిగిపోయిన కాంట్రాక్టర్. చంద్రబాబును కలిసిన కాంట్రాక్టర్ కంచర్ల భూపాల్ రెడ్డి. 49 కోట్ల పనికి 5 కోట్లడిగారని ఆరోపణలు. రైల్వే మంత్రి వరకు వెళ్లిన బెదిరింపులు. కోడెల కుమారుడి వ్యవహారంపై చంద్రబాబు సీరియస్. గతంలో ఇచ్చిన వార్నింగ్ లెక్క చేయని కోడెల కుమారుడు. స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామకృష్ణపై మళ్లీ చంద్రబాబుకు ఫిర్యాదు వచ్చింది. టీడీపీ నేత కోడెల శివరామకృష్ణ తమను పనులు చేసుకోనివ్వడం లేదని రైల్వే కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ కంచర్ల భూపాల్ రెడ్డి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. తమను అసలు పని చేసుకోనియడం లేదని బెదిరింపులకు దిగుతున్నారని చంద్రబాబుకు కాంట్రాక్టర్ చెప్పినట్టు సమాచారం. కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండ జిల్లాకు చెందిన టీడీపీ నేత. పార్టీ నేతనైనా సరే నిర్మోహమాటంగా తనను కమిషన్ అడుగుతున్నారని కోడెల శివరామకృష్ణపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. కంచర్ల భూపాల్ రెడ్డి 49 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. 16 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ కాంట్రాక్టు ఈయనకు దక్కింది. ఈ రైల్వే లైన్ కోసం నకిరికల్లు, రాజుపాలెంలో మట్టి పనులు చేయాల్సి ఉంది. ఈ 2 గ్రామాల్లో కోడెల శివరామకృష్ణ అనుచరులు టీడీపీ నేతలదే పెత్తనం. అక్కడ ఎలాంటి తవ్వకాలు జరగాలన్నా స్థానిక పంచాయతీల అనుమతి కావాలి. తమకు కమిషన్ ఇస్తేగాని పనులు జరగనీయబోమని కాంట్రాక్టర్కు కోడెల కుమారుడి అనుచరులు వార్నింగ్ ఇచ్చారు. గతంలో కాంట్రాక్టర్ వర్క్ స్టేషన్ సిబ్బందిపై కూడా దాడి చేశారు. అప్పట్లోనే కాంట్రాక్టర్ సీఎంకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో శివరామకృష్ణను చంద్రబాబు మందలించారు కూడా. అయినప్పటికీ కాంట్రాక్టర్ను అక్కడ అడుగుపెట్టనీయడం లేదట. పనుల ఆలస్యంపై రైల్వే జీఎం, రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు నివేదిక ఇచ్చారు. రాజకీయ నాయకుల బెదిరింపుల వలన పనులు ముందుకెళ్లడం లేదని ఆ నివేదికలో తెలిపినట్టు సమాచారం. దీనిపై ఏపీ ప్రభుత్వాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ వివరణ కూడా కోరింది. ఈ క్రమంలో మళ్లీ కాంట్రాక్టర్ చంద్రబాబు దగ్గరకు వచ్చి కోడెల శివరామకృష్ణపై ఫిర్యాదు చేశారు. మరి చంద్రబాబు చర్య తీసుకుంటారో లేదో చూడాలి. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ.